ఈ దినం మనము 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని ఈ శుభ సందర్భాన మేము మరి నంద్యాల నుంచి నందికొట్కూరుకు వచ్చి నందికొట్కూరు నుంచి మల్యాల ఎత్తిపోతల పథకానికి వచ్చి ఉన్నాం. మరి నిజంగా చెప్పాలంటే మొన్న జరిగిన పాకిస్తాన్ మీద జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో మరి ఈరోజు మనము మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామా అని అనిపించింది. దాదాపు 26 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించినారు. మరి పాకిస్తాన్కు మనం బుద్ధి చెప్పిన తర్వాత మరి ఈ విధంగా మొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామా అని అనిపించింది. మరి ఈరోజు మల్యాల ఎత్తిపోతల పథకానికి వచ్చిన్నాము. కృష్ణా నీళ్ళు వచ్చేసి ఎత్తి నగిరి గాలేరు నగిరికి వదులుతున్నారు. ఒకవైపు సుంకేశ్వర నుంచి వస్తున్న ఈ కాలువ కేసీ కెనాల్ తుంగభద్ర నీళ్లు సుంకేశ్వర డ్యామ్ నుంచి తుంగభద్ర నీళ్లు మరి ఇట్లా కడపకి వెళ్ళిపోతున్నాయి. మరి కిందనేమో తుంగభద్ర నీళ్ళు వెళ్తున్నాయి, పైనేమో కృష్ణా నీళ్ళు వెళ్తున్నాయి. విచిత్రంగా ఉంది. ఈ మల్యాల ఎత్తిపోతల పథకం అక్కడ ప్రవహిస్తున్నది కృష్ణానది. ఈ మల్యాల ఎత్తి పథకం మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి బటన్ నొక్కి ఓపెన్ చేసి ఉన్నారు. మరి ఈ విధంగా ఈ టనల్ గుండా కృష్ణా వెళ్తుంది. మరి ఇక్కడ కింద కృష్ణా కింద తుంగభద్ర నీళ్ళు వెళ్తున్నాయి. మరి ఇవి ఎక్కడికి పోతున్నాయి అంటే దాదాపు నగరి, చిత్తూరు జిల్లా నగరికి వెళ్తున్నాయి. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఫేజ్ 3 నిర్మాణం జరుగుతుంది ఈ కెనాల్. మరి దాదాపు 2 లక్షల ఫేజ్ 1లో 2 లక్షల ఎకరాలకి నీళ్ళు అందుతున్నాయి. మరి రైతులు ఎంతోమంది బాగుపడుతున్నారు. మరి రాయలసీమ సస్యశ్యామలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి చాలా గొప్పది అని చెప్పడానికి ఎంతో అతిశయపడుతున్నారు. మల్యాల ఎత్తిపోతల ఇది కనిపిస్తున్నది అవతల కృష్ణానది నుంచి మరి బ్యాక్ వాటర్ ఈ విధంగా ఇక్కడికి వచ్చి పంపింగ్ స్టేషన్ 1 మల్యాల పంపింగ్ స్టేషన్ 1 వచ్చి దాదాపు 12 మోటార్లు ఉన్నట్లు ఉన్నాయి. అది ఇక్కడ నుంచి మోటార్ లాక్కొని మరి ఆ విధంగా మల్యాల ఎత్తిపోతల పథకం నీళ్ళు అన్నింటి సుజల శ్రవంతికి వెళ్తున్నాయి. మరి లోపల పోయి ఆ మోటార్లో చూద్దాం. ఇది ఒకటి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఇది 100వ సుజల స్రవంతి పథకం. ఇది పంపింగ్ స్టేషన్ అంటారు. దాదాపు 12 మోటార్ల ద్వారా అక్కడ కనిపిస్తున్న పైపుల ద్వారా మరి పంపి మరి ఆ విధంగా బయటికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. 100వ సుజల స్రవంతి ఇది దాదాపు 4 జిల్లాలకు వెళ్తున్నాయి. కర్నూలు, కడప, చిత్తూరు మరియు అనంతపురం. ముఖ్యంగా కర్నూలు జిల్లా అయిన అనంతపురం తీసుకుపోయే పథకం ఇది 100వ పథకం. ఇది 100వ సుజల స్రవంతి పథకం. దాదాపు 1700 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది. మరి అక్కడ కనిపిస్తున్న దాంట్లోంచి కృష్ణా మరి అవతల ఉంది కృష్ణానది. ఆ కృష్ణానది నుంచి పంపింగ్ స్టేషన్ నీళ్ళు తీసుకొని మరి ఈ నీటిని పంప్ చేసి దాదాపు 12 మోటార్లు పంప్ చేస్తున్నాయి. ఇక్కడ వాల్స్ చూస్తున్నారు మీరు, పెద్ద పెద్ద వాల్స్. అక్కడ ఆ గొట్టాలు కూడా పంప్ అయి పై భాగంలో వచ్చే నీళ్లు చిత్తూరు జిల్లాకి, అనంతపురం జిల్లాకి వెళ్తుంది.
మొదటి దశ అంటే ఫేజ్ 1లో దాదాపు 1,98,000 ఎకరాలకు ఈ నీళ్లు ప్రవహిస్తుంది. మొన్ననే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి బటన్ నొక్కి ఈ మోటార్లను ఆన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చాము. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఇది. కేసీ కెనాల్ మరియు అంద్రినీవా కాలువకు నీళ్లు పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ 12 మోటార్లు ఉన్నాయి. తర్వాత 4 మోటార్లు వచ్చేసి కేసీ కెనాల్కు లిఫ్టింగ్ జరుగుతుంది. ఇది కృష్ణా మరియు తుంగభద్ర కలుస్తుంది. కృష్ణా నుంచి బ్యాక్ వాటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సుంకేశ్వర నుంచి నీళ్లు రానప్పుడు ఇక్కడ నుంచి 4 మోటార్ల ద్వారా కేసీ కెనాల్కు అత్యవసర పరిస్థితులలో రైతులకు పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి మరి ఇక్కడ 4 మోటార్ పంపులు పనిచేసి కేసీ కెనాల్కి ఇక్కడ నుంచి నీళ్లు వదులుతాయి. అక్కడ కేసీ కెనాల్ నీళ్లు బంద్ అయినప్పుడు ఇది వాడతారు. ఇది బ్యాక్ వాటర్. ఇది కృష్ణా తుంగభద్ర 2 కలిసిన నీళ్ళు ఇవి. ఇక్కడ నుంచి మరి అంద్రినీవా జలాలకి తర్వాత కేసీ కెనాల్కి డైవర్ట్స్ అవుతాయి నీళ్ళు. ఇక్కడ జనరేటర్ ఒకటి ఉంది. తర్వాత పెద్ద మోటార్లు ఇవి దాదాపు 4,000 కెపాసిటీ, దాదాపు 4,000 నుండి 5,000 కెపాసిటీ గల మోటార్లు. ఈ మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతుంది. మరి ఇక్కడ కేసీ కెనాల్కి 4 మోటార్లు పనిచేస్తాయి. మిగతా 12 మోటార్లు వచ్చేసి అంద్రినీవా జలాలకు పనిచేస్తాయి. ఇక్కడ నుంచి మలయాళకు పంపింగ్ జరుగుతుంది. మలయాళం నుంచి మళ్ళీ వాటర్ వచ్చేసి 4 జిల్లాలకు చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలకు, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలకు నీళ్ళు అందించే విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇవి మొత్తం వచ్చేసి ఇంత పెద్ద మోటార్లు 12 మోటార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి నిశ్శబ్దంగా ఉన్నాయి, ఆడటం లేదు. మల్లెల్లో మోటార్లు ఆడుతున్నాయి. అక్కడ నుంచి నీళ్లు పంపింగ్ జరుగుతుంది. బ్యాక్ వాటర్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్కి తగులుకొని వెనక్కి వచ్చిన నీళ్లను రాయలసీమకు మళ్ళిస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిజంగా చూడటం ఒక అద్భుతం. ఇది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ మలయాళకు వచ్చినప్పుడు మలయాళం పంపింగ్ జరుగుతుంది. ఒకవేళ నీటి మట్టం శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పూర్తిగా తగ్గినప్పుడు మలయాళకు పంపింగ్ జరగదు. ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు జరగదు కనుక ఎంతున్నాయి ఇక్కడ ముచ్చుమర్రిలో నీళ్లు 2 కృష్ణా మరియు తుంగభద్ర నీళ్లు ఉంటాయి కనుక ఇక్కడ నుంచి మలయాళకు పంపింగ్ జరుగుతుంది. ముచ్చుమర్రి మీకు తెలిసిన ఊరు. ఇది బైరెడ్డి శివరమ్మ ఎంపీ గారి ఊరు. ఇది పెద్ద మోటార్ను మీరు చూస్తున్నారు. ఇది దాదాపు 80 లక్షలు అంట దీని ఖరీదు. ఇది 3.7. ఈ 12 మోటార్లు ఉన్నాయి. 12 మోటార్ల ద్వారా పంపింగ్ జరిగి మలయాళ ఎత్తిపోతల పథకానికి పోతుంది. మరి అక్కడ 4 ఉన్నాయి. దాదాపు అది ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు అంట. 4 కలిపి 4 కోట్ల రూపాయలు. దాని కెపాసిటీ ఎక్కువ. కేసీ కెనాల్ లిఫ్టింగ్ మోటార్ల కెపాసిటీ ఎక్కువ. మరి ఈరోజు మేము నిజంగా ఈ స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంలో మెమరబుల్గా జ్ఞాపకార్థంగా మేము ముచ్చుమర్రికి వచ్చి ఉన్నాము. ముచ్చుమర్రి దగ్గర అటు కృష్ణా తుంగభద్ర కలిసే సంగమం చూస్తున్నాము. ఆ సంగమం నుంచి ఇవి లిఫ్టింగ్ ఎంత పెద్ద మోటార్లు చూస్తున్నాము. మన ఇంట్లో కుళాయికి అయితే 1.5 1 HP వాడతాము. ఇక్కడ వేల HP మోటార్స్. ఇవి కిర్లాస్కర్ అంట కంపెనీ. 1 కోటి రూపాయలు అంట. దీని ద్వారా కేసీ కెనాల్కి ఎక్కడైతే కర్నూలు దగ్గర సుంకేశ్వర డ్యామ్ నుంచి నీళ్లు అందనప్పుడు ఇక్కడ నుంచి అత్యవసరంగా రైతులకు నీళ్లు కావాలన్నప్పుడు కేసీ కెనాల్ నుంచి మరి ఇక్కడ ఈ 4 మోటార్లు ఆడతాయి. 4 మోటార్ల నుంచి కేసీ కెనాల్కి పంపింగ్ జరుగుతుంది. ఇది కడప వరకు పోతాయి. ఈ 4 మోటార్లు ఇంత పెద్ద మోటార్లు. ఒక మోటార్ 1 కోటి రూపాయలు అంట. 4,000 HP కెపాసిటీ గల ఈ మోటార్ల ద్వారా కేసీ కెనాల్కు పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ బోట్లను చూసినారు. ఈ బోట్లు హెవీ లోడ్ ఉన్న టిప్పర్లు అలాంటివి తీసుకుపోవటానికి వీలుగా ఇక్కడ బోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఇక్కడ బ్యాక్ వాటర్ ఇక్కడ దూరంగా కొండలు
ఆ కొండల నుంచే కేబుల్ బ్రిడ్జి వస్తుంది. మరి కేబుల్ బ్రిడ్జి అది సోమశిల, తెలంగాణ నుంచి సోమశిల నుంచి ఇక్కడ సిద్ధాపురం వరకు వస్తుంది. సిద్ధాపురం నుంచి ఆత్మకూరు, ఆత్మకూరు నుంచి వెలుగోడు, వెలుగోడు నుంచి నంద్యాల, నంద్యాల చెరువుగుంట మీద ఐలూరుమెట్ట, కడప. దాదాపు తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు 40 కిలోమీటర్ల రోడ్డు మార్గం తగ్గుతుంది. అందుకే కేబుల్ బ్రిడ్జి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కనబడితే కొండ నుంచి ఈ కొండకు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది.